దశహర. దశ అంటే 10, హర అంటే హరించేవి. మనలోని 5 జ్ఞానేంద్రియాలు మరియు 5 కర్మేంద్రియాలు మొత్తం 10 ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని సద్వినియోగపరుచుకొని జీవితాన్ని సార్థకం చేసుకోమనే సందేశం ఈ దసరాలో ఉంది. మనిషిలోని రాక్షస గుణాలను నిర్మూలించేందుకు సంకేతంగా ఆయుధ పూజ చేస్తారు. అలాగే శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అన్న శ్లోకాన్ని చదివి శమి వృక్షాన్ని పూజించి దాని ఆకును బంగారం అని పిలుస్తూ పలువురికి పంచిపెడతారు. ఇవాళ పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పర్వదినం నాడే చాలామంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. దసరా అంటే కేవలం సరదాల కోసమే కాకుండా శక్తి సాధన మరియు ఆధ్యాత్మిక బోధన కోసం కూడా అని గ్రహించి ఆచరిద్దాం. ఈ దసరా మీకు ఎంతో సంతోషాన్ని మరియు శుభాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేంద్ర కుమార్.